విస్తరణపై భాజపా సమాలోచనలు. భారతీయ జనతా పార్టీ విస్తరణక భారతదేశ వ్యాప్తంగా కూడా ఏదో ఒక రూపంలో కూటమి రూపంలో కానీ లేదా స్వతంత్రంగా కానీ విస్తరించే సమాలోచనలు చేస్తుంది. ఇప్పటికే 28 రాష్ట్రాల్లో సుమారుగా 21 రాష్ట్రాల్లో భాజపా సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయి, కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి. ఏది తీసుకోండి, సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం తీసుకుంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయి. తమిళనాడులో మొన్న టీవీకి విజయ్తో జతకట్టింది, కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్తో జతకట్టింది, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో 5 రాష్ట్రాలకు గాను 4 ఇవే ఉన్నాయి. ఇకపోతే నార్త్ వైపు అన్నీ కూడా భాజపాయే. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా ఏది తీసుకోండి, అస్సాం అన్నీ కూడా. సో సీనియర్లతో పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ భేటీ. నితిన్ నబీన్ 45 ఏళ్ల యువ సంచలనం అనే చెప్పాలి. ఈ బీహార్కి చెందిన ఈ నాయకుడు 45 ఏళ్ళకి ఈయనకి భాజపా జాతీయ అధ్యక్షుడు స్థాయికి వెళ్ళాడంటే ఎంత కష్టపడి పనిచేసే తత్వం లేకపోతే దీనికి ఇస్తారు. అదే వార్త ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా చోటు చేసుకుంటుంది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీని మరింత విస్తరించాలని భాజపా భావిస్తోంది. పలువురు సీనియర్ పదాధికారులు, నేతలతో పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం ఢిల్లీలో సెంట్రల్ హాల్లో కీలక సమావేశం నిర్వహించారు. 5 గంటలకు పైగా సాగిన ఈ భేటీలో పార్టీని మరింత విస్తరించేందుకు, దళితులు, గిరిజనులు, మహిళలకు పార్టీని చేరువ చేసేందుకు అనుసరించాల్సిన ప్రణాళికపై చర్చించారు. సో మొత్తం మీద ఓవరాల్గా చూస్తే భాజపా ఎప్పుడో 1-2 ఎంపీలతో ప్రారంభమై 70s అనుకుంటా, 80sలో 70s ఎండింగ్లో ఇప్పుడు ప్రారంభమైన ఆ పార్టీ ఈరోజు యావత్ భారతదేశాన్ని వరుసగా మూడోసారి కూడా పరిపాలిస్తుంది. నమో 3.0 ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. దీన్ని కుదేలు చేయాలని, దించేయాలని విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. పై దేశాల వాళ్ళు కూడా కుట్రలు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆటలు సాగనివ్వట్లేదు, దొంగ నోట్లు సాగనివ్వట్లేదు, దొంగ రాజకీయాలు సాగనివ్వట్లేదు, పర్టికులర్గా మతతత్వకు సంబంధించిన రాజకీయాలు సాగనివ్వట్లేదు. సో ఈ నేపథ్యంలో చాలా గుర్రుగా ఉన్నారు అందరూ కూడా. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, నవంబర్, డిసెంబర్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ శాసనసభలు ఎన్నికలు జరగనున్నాయి. అంటే సుమారుగా 1, 2, 3, 4, 5, 6, 7 రాష్ట్రాలకి ఎన్నికలు నిర్వహించిన సందర్భంగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని దీంట్లో కూడా భాజపా సంకీర్ణ ప్రభుత్వాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ గోవా భాజపాది, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత పంజాబ్, ఇవన్నీ కూడా ఎలా ఏ విధంగా ముందుకే తీసుకెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ మనమే స్థాపించాలి. గుజరాత్ ఎలాగో బీజేపీకి కంచుకోట. సో ఈ నేపథ్యంలో ఎట్లాగా వ్యూహాలు అనుసరించాల్సి వస్తుంది, ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఎవరెవరు పార్టీలో కీలకంగా మారబోతున్నారో అటువంటి వ్యక్తుల్ని రాజ్యసభకి లేదా సెంట్రల్లో తీసుకెళ్ళి వాళ్ళ యొక్క సేవలు వినియోగించుకునే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది ప్రముఖులను కూడా రాజ్యసభకి, పెద్దల సభకి పంపించే ఆలోచనలో భాజపా కనిపిస్తుంది. ఇది మరొక ప్రధాన వార్త.